రాజకీయం అన్నప్పుడు రాజకీయాలు చేయాలి, అలా తప్పు లేదు. కానీ వెన్నుపోటు రాజకీయాలు చేసేటోళ్ళను ఏమంటారోళ్ళ అందాజా ఏమంటారు చెప్పుండ్రి. వేస్ట్ మనుషులు, బేకార్ మనుషులు, విశ్వాసం లేనోళ్ళు ఇగో గిట్లనే అంటారట కదా. మా ఊరి దిక్కు చెప్పుకుంటాన్రు. చెప్పుకునుడే కాదోళ్ళ పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు. ఏయ్ తిట్టొద్దు తిట్టొద్దు, ఎవ్వరి గుణం వాళ్ళది, మీ నోరు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు అని నేను సంజాయించిన. ఇక లాస్ట్కు ఆయన నాకు ఎందుకు చెప్పుండ్రోళ్ళ, ఇంతకు ఎవరి గురించి అని అంటారా. పాండ్రి చూసొద్దాం. ఫస్ట్ కేకే సార్ కాడికెళ్ళి షురూ చేద్దాం. సార్ ఇప్పుడు షెయి పార్టీకి పోతుండు కదా, పోతే పోని, కానీ పొయ్యే ముందు సారు వారి గురించి జరంత చెప్పుకొని సాగదోలాలే, అంతేనా కాదా? నిజం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలా కేసీఆర్ సార్ ఎక్కువ ఇజ్జత్ ఇచ్చింది, ఎక్కువ దగ్గర పెట్టుకున్నది కేశవరావు సార్నే. పార్టీ మొదటి సంధి లేకున్నా కేకే సార్ ను సొంత మనిషి లెక్క చూసుకున్నాడు. మన కేసీఆర్ సారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కేకే సార్నే పక్క కూసోబెట్టుకుంటాడు. ఏమన్నుంటే మా సెక్రటరీ జనరల్ కేకే సార్ చెప్తాడని అనేటోడు. 2 సార్లు రాజ్యసభకు పంపిండు అంటే అంత విలువిచ్చిండు ఈ మనిషికి. ఈయనకే కాదు, బిడ్డను హైదరాబాద్ మేయర్ గా చేసిండు, ఈయన కొడుకుకు కూడా పదవులు ఇచ్చిండు. కానీ ఇప్పుడు కేకే సార్ ఏం చేస్తుండోల్లా అసలు రంగు బయట పెట్టుకున్నాడు. పార్టీ కష్టాలలో ఉన్నదని అధికార పార్టీలకు పోతుండు. ఇదేమన్నా తరికనేనా? గిదా పార్టీ మీద చూపించే విశ్వాసం అంటే? ఇక ఇప్పుడు కడియం శ్రీహరి సార్ కాడకద్దాం. శ్రీహరి సార్ ను కూడా కేసీఆర్ సార్ ఎట్లా చూసుకున్నాడో లోకమంతెరికే. ఈ సార్ కూడా మొదటి సంధి గులాబీ పార్టీలో లేకున్నా నడుమిట్లా వచ్చినా పెద్దోడు, తెలివి కల్లోడు, చదువుకున్నోడని మస్తు మర్యాద ఇచ్చిండు. పార్లమెంటుకు పంపిండు, డిప్యూటీ సీఎం గా చేసిండు, విద్యాశాఖ మంత్రిని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం సార్కే స్టేషన్ గన్పూర్ సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిండు. నిన్నటికి నిన్న చాలా మంది అద్దు అద్దు అంటున్నా కడియం సార్ బిడ్డ కావ్యకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చిండు. ఇక చెప్పుర్రల్లా ఏం తక్కువైంది కడియం సార్కు? ఎంపీ టికెట్ ఇచ్చినాక ప్రచారంలో పోవలసింది పోయి కాంగ్రెస్ లోకి పోతున్నామంటే ఏందన్నట్టు. అంటే ఇది తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడేనా కాదా? అరే గంతమందిని కాదని గింత మంచిగా చూసుకుంటే లాస్ట్ కు గీ కథ చేయవచ్చునా అని వరంగల్ జనాలే పొట్టు పొట్టు శాపాలు పెడుతుర్రోళ్ళ కడియం శ్రీహరి సార్కు. వీళ్ళే కాదు, రంజిత్ రెడ్డి సార్ కూడా పార్టీకి ఎట్లా ద్రోహం చేసిండో జనమంతా చూసిరు. మన కవితక్క అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి సారు పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సారు, దానం నాగేందర్ సారు కూడా గిట్లనే అసెంబ్లీ ఎలక్షన్ల పార్టీ ఓడిపోగానే గిట్లా అధికార పార్టీతో చూసుకున్నారు. ఎంత న్యాయముల్లా గిట్లుంటాయి అసలు రాజకీయాలు. కొంతనన్న విలువలు అనేటివి ఉండద్దా? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొల్లి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడనే అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడనే అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినారంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా? రంజిత్ రెడ్డి ఫోన్ చేసి, అన్న ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలి అన్నాడు. మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడిరు నాయకులు, నాకంటే ఎక్కువ చంపిరు కాంగ్రెస్ ఆ రోజు. పొల్లు తిట్టిండు ఇద్దరు నా ముంగటి నెలలు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే
అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఏ మాట కా మాటేనోళ్ళ లీడర్లు పార్టీని ఇడిచిపెట్టి పోయినా మన గులాబీ క్యాడర్ మాత్రం గట్లనే ఉన్నది. కార్యకర్తలు మాత్రం గులాబీ జెండా ఇడిచిపెట్టలే. ఇది మన గులాబీ పార్టీకున్న బలగం. అందుకే పార్టీ మారిన లీడర్లకు గట్టిగా బుద్ధి చెప్పుడే ఉంటది. గులాబీ జెండా రెపరెపలాడిచుడే ఉంటదని బీఆర్ఎస్ కార్యకర్తలు ఛాలెంజ్ చేసి మరి చెప్తుర్రు.